గతంలో రూపొందించిన ఈ ఫ్లైఓవర్ డిజైన్ పై స్థానిక ప్రజల్లో పలు అనుమానాలున్నాయి. ఈ వంతెన నిర్మాణంతో వాణిజ్య వ్యాపార సంస్థలు, చిరు వ్యాపారులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. సింగిల్ పిల్లర్ వంతెన నిర్మించాలని, అంతేకాకుండా ఇది ఐకాన్ బ్రిడ్జిగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. R&B వాళ్ళు టేపులు పట్టుకుని వచ్చి ఈ కొలతలు వేస్తున్నందువలన ఒక షాపు 25% నుంచి కొన్ని షాపులు అసలు అదృశ్యం అయ్యే స్థితి కలుగుతుంది. అయితే నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, డిపిఆర్ వచ్చిన తర్వాత అది నిర్దిష్టమైనటువంటి కొలతలతో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఈ బ్రిడ్జి, దీనివల్ల మరి అధికారులు అందరూ కలిసి ప్రజలకు ఏ రకమైన ఉపయోగం ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి మంచి ప్రణాళిక చేస్తే బాగుంటుంది. ప్రజలకి అందుబాటులో ఉన్నప్పుడు నష్టపోయేటందుకు ప్రతి వ్యాపారస్తుడు కూడా సంతోషంగా ఒప్పుకుంటారు. దాంట్లో నో కాంప్రమైజ్. మీకు ఎంతవరకు 120 అడుగులు కాదు 130 అడుగులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఉపయోగం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేస్తే దానివల్ల ప్రజలు, వ్యాపారస్తులు చాలా నష్టపోతారు. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, అందరు అధికారులను సమన్వయపరుచుకొని ఏ రకంగా బ్రిడ్జ్ చేసి అతి తక్కువ స్థలంలో ఎక్కువ ఉపయోగాలు కలిగేటట్లుగా ప్రజలకి అందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ బ్రిడ్జి, నూతన బ్రిడ్జి వేసినా కూడా ఇది ఎంత దూరం వస్తుందో తెలియదు. ఈ బ్రాడీపేట, అండలపేటలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ, వివిధ రకాల విద్యా సంస్థలు కానివ్వండి, హాస్పిటల్స్ వాళ్ళు కానివ్వండి, ఈ బ్రిడ్జి చుట్టూ తిరిగి రావాలంటే చాలా కష్టం. కాబట్టి అండర్ బ్రిడ్జి వేస్తే ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళకి ఉపయోగం ఉండడమే కాకుండా బ్రిడ్జి మీద బర్డెన్ కూడా తగ్గుతుంది. అది ఖచ్చితంగా అధికారులు ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం.